హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట. యాక్చువల్గా మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. భీమవరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ నుండి అయితే మేము అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అలాగే మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మేము శనివారం స్టార్ట్ అయ్యాము గుడికి వెళ్దాము అని చెప్పేసి. ఇంకా శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఆ రోజు స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇంకా ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది మా పిన్ని వాళ్ళ ఊరి దగ్గరలో ఉంది. సో ఒక 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లోపల అయితే వీడియో తీనివ్వలేదు. సో అందుకని నేను ఇలా బయట వరకే తీశాను. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు. అలానే కొబ్బరికాయ కొట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా సో స్వామివారికి అభిషేకం చేసేటట్టుగా ఇక్కడ చిన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట. సో నాకు అది చూస్తే వెండి విగ్రహం లాగా అనిపించింది. నేను కూడా అంత క్లారిటీగా చూడలేదు కానీ సో నాకైతే అలా అనిపించింది అనమాట. ఇంకా మేము లోపలికి వెళ్తుంటే మాకు స్వామివారి విగ్రహాన్ని అయితే లోపలికి అంటే టెంపుల్ లోపలికి ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు. మరి ఆ రోజు అంటే శనివారం అంటే ఇంకా ప్రత్యేక పూజలు అవి ఉంటాయి కదా స్వామివారి టెంపుల్లో. ఇంకా అలా అనుకుంటా స్వామివారి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారనమాట. టెంపుల్ వచ్చేసి చిన్నదే కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇంకా మేము కూడా స్వామివారి ఊరేగింపు వెనకాలే టెంపుల్లోకి అయితే వెళ్ళాము. ఇంకా దర్శనానికి అయితే ఒక 40 మినిట్స్ అలా టైం పట్టిందండి. అంటే శనివారం కదా కొంచెం రష్గానే ఉంది. సో ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ పక్కనే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారంట. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఈ టెంపుల్కి కూడా వచ్చాము. ఈ అమ్మవారి పేరు ఏదో ఉందండి, నాకైతే సరిగ్గా గుర్తులేదు కానీ అంటే గ్రామ దేవతలు అంటారు కదా, అందులో ఒక ఆవిడ అనమాట ఈవిడ. సో కొండాలమ్మ తల్లో ఏదో ఉందండి, పేరు అయితే నిజంగా గుర్తులేదు నాకు. కానీ ఈ గ్రామ దేవతల గుళ్ళన్నీ కూడా అసలు భలే ఉంటాయండి. ఉంటే ఊరు చివర ఉంటాయి, లేదంటే ఇలా పొలాల మధ్యన పొలాల పక్కన అలా ఉంటాయన్నమాట చిన్న చిన్న గుళ్ళు. అసలు చాలా బాగుంటాయి గుళ్ళు అయితే. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడే చూశాను గ్రామదేవత గుడి. అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా పొలాల మధ్యలో ఉంటుంది. సో ఆ అమ్మవారి పేరు వచ్చేసి పోలేరమ్మ తల్లో ఏదో ఉందండి. సో సంవత్సరం జాతర అయితే చేస్తారు, చాలా బాగా చేస్తారు అక్కడ కూడా. సో ఈసారి వెళ్ళినప్పుడు ఆ గుడి కూడా చూపిస్తాను మీకు. ఇంకా మనమైతే మాటల్లో కోనసీమ జిల్లాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇది కోనసీమ ముఖద్వారం ఆర్చ్ అనమాట. సో ఈ ఆర్చ్ లోపల నుంచే మనం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అలానే కోనసీమ జిల్లా అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేది కొబ్బరి తోటలు. సో మనం ఈ లోపలికి రాగానే అన్నీ కూడా మనకి కొబ్బరి తోటలే కనిపిస్తాయి. సో చూడ్డానికి ఎంత బాగుంటుందో, మనకి ఎటు చూసినా కూడా ఈ తోటలు కనిపించడం వల్ల చుట్టూ కూడా పచ్చని వాతావరణంలో అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సో వెళ్ళేదారంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఆ గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. సో అంత బాగుంటుందన్నమాట. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేదాకా కూడా చుట్టూ వ్యూ అంతా కూడా ఇలానే ఉంటుంది. మనం ఫొటోస్ దిగడానికి కానీ సో కొంచెం వీడియోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో కాకపోతే మేము ఎక్కడ ఆగలేదనుకోండి, ఎందుకంటే మేము ఇంటి దగ్గరే చాలా లేట్గా బయలుదేరాము. సో అంటే మళ్ళీ మధ్యలో టెంపుల్స్ కూడా వెళ్ళాం కాబట్టి ఇంకా లేట్ అయిపోతుందేమో, మళ్ళీ ఈసారి మళ్ళీ స్వామివారి దర్శనం ఎక్కడ జరగకుండా పోతుందో అని ఇంకా మేమైతే ఎక్కడా కూడా ఆగలేదు. సో ఎవరైనా అలా ఫొటోస్ ఏమైనా వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వస్తే సో మనం అవన్నీ కూడా కవర్ చేసుకొని రావచ్చు అనమాట ఈ టెంపుల్కి. సో ఫైనల్గా నేనైతే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నాకు నిజంగా ఇప్పటికీ కూడా కలగానే ఉంది నిజంగా టెంపుల్కి వెళ్ళానా అని. ఎందుకంటే ఎటువంటి ప్లానింగు లేకుండా అసలు ఈ టెంపుల్ గురించి ఒక థాట్ కూడా లేదనమాట మా మైండ్లో. అంటే వెళ్ళాలి అని చెప్పేసి సో అనుకోకుండా వచ్చాం కదా, ఏదో ఆ స్వామివారి పిలిచినట్టుగా మేము వెంటనే బయలుదేరి వచ్చినట్టుగా అనిపించింది. సో మేము ఒక 10 months బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాము.
వచ్చినప్పుడు ఒక 3 గంటలు దగ్గర దగ్గర 4 గంటలు ఈ టెంపుల్ దగ్గర వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోకుండా మళ్ళీ ఇక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. సేమ్ ఇదే ముఖద్వారం ఎదురుగా నుంచొని ఆ రోజైతే చాలాసేపు బాధపడ్డాను నేను. అయ్యో ఇన్ని గంటలు ఉండి స్వామి మళ్ళీ నీ దర్శనం కానివ్వకుండా మమ్మల్ని ఎందుకు పంపించేస్తున్నావు అది ఇది అని అనుకున్నాము. ఇంకా ఒక 1 అవర్ అయితే స్వామివారి టెంపుల్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు. ఆ రోజు ఏమైందంటే మేము ఒక 25 మెంబర్స్ దాకా, అంటే మా చిన్నత్త గారు ఒక బస్ మాట్లాడుకొని అందరినీ కూడా తీసుకొచ్చింది. సో ఆ రోజు ఏంటంటే ఒక్క రోజులో ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుకొని వచ్చామన్నమాట మేము. అందులో ఈ అయినవిల్లి టెంపుల్ కూడా ఉంది. కాకపోతే మేము ఫస్ట్ ఏదంటే అప్పనపల్లి అంటారు కదా, సో వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ నుండి ఇక్కడికైతే వద్దాం అనుకున్నాము. ఆ డ్రైవర్ ఏం చేశాడంటే సో ముందు ఇక్కడికి తీసుకొచ్చాడనమాట. సో మేము ఈ కోనసీమ జిల్లా అనేది రావడం ఫస్ట్ టైం అనమాట అప్పుడు. సో ఇది సెకండ్ టైం నేను రావడం. సో ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అసలు టెంపుల్ టైమింగ్స్ కానీ అసలు ఏమీ తెలీదు. సో చాలా ఫేమస్ టెంపుల్ అని విన్నాను. సో అందరం వెళ్దామంటే వెళ్ళాము, అంతే తెలుసు కానీ టైమింగ్స్ కానీ అలాంటివి ఏమీ కూడా తెలియదు అనమాట. ఇంకా ఆ బస్ వాడు కూడా మరీ మిడ్ నైట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపేశాడు. సో 2:30 ఆర్ 3 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఇంకా ఆ టైంలో మేము ఇవన్నీ చుట్టుపక్కల చూడడానికి కూడా మాకు ఏమీ అవకాశం లేదు, అంత నైట్ టైం కదా. సో ఏం కనిపించలేదు కూడా మాకు ఎక్కువగా. అసలు చుట్టూ మా వాళ్ళు తప్పితే ఇంకా ఎవ్వరు కూడా లేరు. అంటే అంత అర్ధరాత్రి పూట ఎవరు ఉంటారులేండి. సో అసలు నిజంగా ఎవ్వరు లేరు కదా. మాకు ఎటు వెళ్తే ఏమైద్ది అనేది కూడా తెలియదు అనమాట. ఇంకా ఏం జరిగిందంటే 5:30 ఆర్ 6 వరకు ఉన్నాము. ఇంకా మళ్ళీ ఇక్కడే ఇంతసేపు వెయిట్ చేస్తే మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మా వాళ్ళు అప్పుడు దాకా ఆగిన వాళ్ళు ఒక గంట వెయిట్ చేయలేకపోయారు. సో ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆ రోజు అనుకున్నా నేను ఈ స్వామివారిని మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలా, మళ్ళీ ఆయన దర్శనం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి. సో అంటే ఎప్పుడో ఒక రోజైతే వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలి అని అయితే పక్కాగా మనసులో అనుకున్నాను. సో ఈ టెంపుల్కి అయితే ఎప్పుడైనా వెళ్ళాలి. సో స్వామివారిని ఆ రోజు దర్శనం చేసుకోకుండా వెళ్ళాము. అందులో విఘ్నేశ్వర స్వామి కదా. సో మనకి ఏదైనా సరే ముందు పూజ స్టార్ట్ చేసాము అంటే ముందు ఆయనకి చేసిన తర్వాతే మనం ఏ దేవుడికైనా పూజలు చేసుకుంటాము. సో అలాంటిది ఆయన దర్శనం కాకుండా మళ్ళీ వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము అని అనిపించింది. కానీ మేము ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళినందుకు సో మేమైతే చాలా తిప్పలు పడ్డాము ఆ రోజు. సో ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, నేను కంపల్సరీ నేను దర్శనం మాత్రం మళ్ళీ చేసుకుంటాను స్వామి అని చెప్పి. కాకపోతే ఇంత త్వరగా అవుతుందని అయితే అనుకోలేదు. అంటే అదే చెప్పాను కదా. సో అంటే ఇక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం విజయవాడ నుంచి అయితే దగ్గర దగ్గర 3.5 అవర్స్ ఉంది. సో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ఒక 2 అవర్స్ అయినా జర్నీ ఉంది. సో లాస్ట్ మంత్ ఏంటంటే మేము వాడపల్లి వచ్చామన్నమాట. సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. ఒక గంట పైన జర్నీ చేసేసాము. సో ఊరినే చూశానమాట, వాడపల్లి నుంచి అయినవిల్లి ఎంత దూరం ఉందా అని చెప్పేసి మ్యాప్లో చూస్తే ఒక 1/2 అవర్ జర్నీనే ఉంది. సో అప్పుడు అనిపించింది అయ్యో వెళ్ళినా పోయేది, ఒక 1/2 అవరే కదా జర్నీ ఉంది అని అనుకున్నాను అనమాట. ఇంకా ఇదంతా మా వాళ్ళకి చెప్పాను. సో ఇలా ఉంది, ఒక 1/2 అవరే జర్నీ ఉంది, వెళ్ళినా పోయేది, లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో అలా జరిగింది కదా, దర్శనం జరగలేదు కదా. సో ఒక 1/2 అవరే ఉంది, వెళ్ళినా పోయేది అనిపించింది అని అన్నాను. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. మేమైతే విజయవాడ వచ్చేసాము. సో ఇంకా మళ్ళీ మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వెళ్ళామని చెప్పాను కదా భీమవరం, ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో వెళ్ళినప్పుడు మేము శుక్రవారం వెళ్ళాము, శనివారం వచ్చేసి అయినవిల్లి ఇక్కడికైతే వచ్చాం కదా. సో శుక్రవారం మేము వెళ్ళేసరికి మా తమ్ముడు అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా శనివారం కూడా వాడికి నార్మల్గా డ్యూటీ ఉంది. సో ఏంటంటే ఎందుకు మళ్ళీ లాస్ట్ టైం కూడా మా వల్ల ఒక లీవ్ అయితే వచ్చేసింది అనమాట, సెలవు పెట్టేసుకున్నాడు. సో లాస్ట్ టైం వాడపల్లి వెళ్ళాం కదా, ఆ రోజు కూడా లీవ్ పెట్టేశాడు అనమాట మా కోసం. సో ఎందుకు మళ్ళీ మా వాళ్ళు ఇలా పెడుతున్నాడు అని చెప్పేసి నేనైతే ఈసారి అసలు ఏం అనుకోలేదు. సో ఎందుకు మళ్ళీ వాడిది చెడగొట్టడం డ్యూటీ అని చెప్పేసి. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ వాడు డ్యూటీ నుండి రాగానే నేను రేపు లీవ్ పెట్టేశాను, మనం అయినవిల్లి వెళ్దాం అని చెప్పాడు అనమాట. సో అదేంటి అసలు నేనైతే ముందు షాక్ అయిపోయాను అలాగా. సో మా వారేమో నేనేమన్నా అడిగానేమో వాడిని అని అనుకుంటున్నాడు. సో నేనైతే అసలు ఏమీ చెప్పలేదు తనకి. అసలు వాడితో మాట్లాడలేదు కదా, నేను ఇప్పుడే కదా నీ ముందే కదా వచ్చాడు, నేను ఫోన్లో కూడా ఏం చెప్పలేదని అన్నాను.
సో ఇంకా వాడైతే అన్నాడనమాట, ఇంక అప్పుడు దర్శనం చేసుకోలేదన్నావు కదా, సో రేపైతే వెళ్దాము అని అన్నాడు. అసలు నాకైతే అసలు ముందు ఫుల్ హ్యాపీ వచ్చేసింది. సో ఇంత త్వరగా స్వామివారి దర్శనం అవుతుందా అని అనుకున్నాను అనమాట నేను. ఇంకా అందుకని నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్వామివారి దర్శనం జరిగినందుకు. సో నిజంగా అండి, ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకోకుండా వెళ్ళినందుకు సో మా తిప్పలు అయితే అన్నీ ఇన్ని కావన్నమాట. అసలు చెప్పినా కూడా ఈ వీడియో అంతా సరిపోదు. సో అంత ఇబ్బందులు పడ్డాం మేమైతే. సో నిజంగా కానీ ఇక్కడ మనం మనసులో ఏదైనా అనుకొని స్వామివారికి ఒక్క కొబ్బరికాయ కొట్టినా కూడా చాలంట ఇక్కడ. సో స్వామివారు అంత పవర్ఫుల్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కాణిపాకంలో వినాయకుడి గుడి ఉంది కదా, సో కాణిపాక వినాయకుడి స్వామి గుడి. సో అక్కడికంటే కూడా స్వామివారు ముందుగా ఇక్కడ వెలిసారంట. సో చూడండి, అక్కడే కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారు వెలిసారు. ఇంకా ఆ టెంపుల్ కంటే ముందే ఈ టెంపుల్ ఉందంట. అలానే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి 1,00,000 పెన్నులతోనో ఇంకా ఎక్కువ మరి తెలియదు కానీ పెన్నులతో పూజ చేస్తారంట. అది వచ్చేసి మనకి నెక్స్ట్ మంతే ఫిబ్రవరి 16th ఏమో ఉందన్నమాట. డేట్ కూడా రాశారు, 16th అనుకుంటా. సో ఆ రోజు పెన్నులతో స్వామివారికి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ కూడా, అంటే చదువుకునే విద్యార్థులందరూ వస్తారు కదా, ఆ రోజు మాత్రం కంపల్సరీ ఎక్కడెక్కడ నుండో కూడా వస్తారంట. సో ఆ పెన్నులన్నీ కూడా వాళ్ళకి ఇస్తారంట. సో అదొకటి నాకు బాగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్నారనమాట. మేము టెంపుల్లోకి వెళ్ళేసరికి 12:30 అలా అయ్యింది. 1:30కో ఏమో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఈవినింగ్ 4కి అలా తీస్తారంట టెంపుల్. సో కానీ ఫైనల్గా స్వామివారి దర్శనం మాత్రం నిజంగా చాలా బాగా జరిగింది. సేమ్ నేనైతే కాణిపాకంలో ఉన్న వినాయకుడిని చూడలేదు కానీ ఇక్కడ స్వామివారు మాత్రం సేమ్ అలానే ఉంటారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, నేనైతే అక్కడ డైరెక్ట్గా వీడియోలో చూపించకూడదని చెప్పేసి చూపించలేదు. సేమ్ ఇక్కడ ఎలా ఉన్నారో స్వామివారు లోపల కూడా విగ్రహం అలానే ఉంది. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము. సో ఆ రోజు మేము అదే 10 months బ్యాక్ వచ్చామన్నాను కదండి, ఆ రోజు అయితే అసలు ఈ ఏరియా అంతా కూడా చుట్టూ తిరిగేసాము. అసలు నిజంగా మరి దగ్గర దగ్గర 4 hours ఉన్నామంటే మొత్తం ఆ చుట్టుపక్కల, అంటే దగ్గరే టెంపుల్ దగ్గరే. సో ఇవన్నీ కూడా చూసాము. ఈ లోపల కూడా 1 గంట పైనే ఇంటి దగ్గర నుండి చేపలు అవన్నీ తీసుకొని వస్తే అక్కడే కూర్చొని స్టే చేసామన్నమాట కాసేపు. ఇంకా అక్కడ కాసేపు, వేరే చోట కాసేపు, అలాగా ఒక 4 గంటల వరకు ఆ గుడి చుట్టూతా తిరుగుతూనే ఉన్నాము. ఆఖరికి గుడి లోపలికి కూడా వెళ్ళాం మేము. సో అంటే 5:30కో 5కో అంటే కొంచెం అదంతా క్లీన్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి గుడి తలుపులు తీశారు. మేము లోపలికి వెళ్ళాము, ఆ గుడి చుట్టూ అంతా చూసాం. కానీ సో స్వామివారి దర్శనం ఒక్కటే జరగలేదన్నమాట ఆ రోజు మాకు. సో ఇంకా 1 గంట అయితే తీసేవాళ్ళు కానీ ఇంకా వెయిట్ చేయలేదన్నాను కదా. సో ఇంకా ఆ రోజు అయితే అలా జరిగింది. ఇంకా ఇక్కడ అన్నప్రసాదం వడ్డించేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా నాకు స్వీట్ అయితే బాగా నచ్చిందండి. సేమ్ మనకి అన్నవరంలో ప్రసాదం ఉంటుంది కదా, స్వామివారి ప్రసాదం, సేమ్ అలానే ఉందన్నమాట స్వీట్. అసలు చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత కొబ్బరి పచ్చడి అయితే అసలు చెప్పనవసరం లేదు. టేస్ట్ అయితే అసలు నిజంగా చాలా బాగుంది. ఇంకా భోజనం చేసిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇందాక స్టార్టింగ్లో చూశారు కదా, పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది. ఆ పక్కనే ఇలా చిన్న టెంపుల్ అయితే ఉంది. కానీ ఇదంతా కూడా చూడడానికి వ్యూ చాలా బాగుంది. సో మేము ఇక్కడే 1 గంట పైన అయితే ఇదంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. సో అలానే కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట ఇక్కడ. కానీ చూస్తున్నారు కదా, ఒక పక్క కాలవ, ఒక పక్క కొబ్బరి తోట. సో అదంతా కూడా కొబ్బరి తోట అనమాట. సో మళ్ళీ దాని పక్కన గోదావరి ఉంది. అంటే మనకి మ్యాప్లో చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా, సో అలా చూసామన్నమాట. మళ్ళీ దాని పక్కనే గోదావరి కూడా ఉంది. అసలు నిజంగా చుట్టూ ఈ వ్యూ చూస్తుంటే ఒక రోజంతా కూడా అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది నాకు. సో అంత బాగుందన్నమాట. కోనసీమ జిల్లా గురించి నేను చెప్తే విన్నాను కానీ ఇలా చూడడం ఫస్ట్ టైము. సో నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ అన్నది మాకెప్పుడు కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.